వెల్కమ్ టు ఎస్ న్యూస్. 2024 సంవత్సరంలో పోలీస్ శాఖ ఎన్నో సవాళ్లను అధిగమించిందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారు. పోలీస్ శాఖ పనితీరు ఎంతో అద్భుతంగా ఉందని, ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా సేవలు అందించిందని చెప్పారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవస్థల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని, ఇంకా చాలా గమ్యాలను చేరుకోవాల్సి ఉందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారాలను చూపిస్తూ విజయం సాధించామని, అస్త్రం అనే ఆలోచన విధానం కలిగిన యాప్తో దసరా ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్యలను విజయవంతంగా పరిష్కరించామని చెప్పారు. భవానీ దీక్షలను పోలీస్ శాఖ పనితీరుతో అద్భుతంగా నిర్వహించామని, దాతలు ముందుకు వచ్చి 27 డ్రోన్స్ ఇవ్వడం జరిగిందని, ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక డ్రోన్ అందజేశామని తెలిపారు. నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ముఖ్యంగా 2024 సంవత్సరం పోలీస్ శాఖకి ఎన్నో సవాళ్లను విసిరింది. ముఖ్యంగా 2024 సంవత్సరంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, తర్వాత ఎన్నికల తదనంతరం వచ్చిన పరిణామాలు కావచ్చు, తర్వాత విజయవాడ నగర వరదలు కావచ్చు, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ లైక్ మనకు విజన్ 2047 డాక్యుమెంట్ సమావేశం కావచ్చు, లేదంటే దసరా ఉత్సవాలు కావచ్చు, భవానీ దీక్షలు కావచ్చు, ఇలాగా పలు కార్యక్రమాల్లో పోలీస్ శాఖ తలమునకలై పోలీస్ సిబ్బంది అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ సిబ్బందికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే పోలీస్ అనేది సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి. ప్రజలకి సేవలు అందించట్లో నిష్పక్షపాతంగా, నిర్భయంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా పోలీస్ శాఖ 2024 సంవత్సరం ఎన్నో విజయాలు సాధించడం, అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా ఎంతో ఉన్నతికి చేరుకోవడం చాలా సంతోషం. నేను వచ్చి కూడా దాదాపు 5 నెలలు అయింది. 5 నెలల్లో చాలా సంస్కరణలు పోలీస్ శాఖలు తీసుకొచ్చాం. పోలీసింగ్ అనేది ఎలా ఉంటే ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తారో అన్న దాని మీద నిరంతరం డీసీపీస్, అడిషనల్ డీసీపీస్, అదేవిధంగా ఏసీపీస్ అందరం కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కొన్ని విజయాలు సాధించాం, ఇంకా చాలా విజయాలు సాధించాల్సి ఉంది. సో దాని గురించే నేను ఒక స్మాల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాను. అందులో పోలీస్, ఫైర్ సర్వీస్, జైలు డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులతో హోం మినిస్టర్ అనిత, ఎంపీ కేశినేని శివనాథులు సచివాలయంలో సమావేశమై కేంద్రం నుంచి హోంశాఖకు రావాల్సిన నిధులు, సంస్థల ఏర్పాటు గురించి పోలీస్ శాఖ అధికారులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తాను కేంద్ర హోంశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని, కేంద్రంలో హోంశాఖకు సంబంధించిన బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అప్పగించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, జైళ్ల అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందని, అలాగే రాష్ట్రానికి అప్ సంస్థలు రావాల్సి ఉందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి కేంద్రం నుంచి 118 సంస్థలు రావాల్సి ఉందని, ఈ అంశాలపై దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. కేంద్రం నుంచి పెండింగ్ లో ఉన్న నిధులు రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన కేంద్ర సంస్థలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. త్వరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, హోంమంత్రి అనిత పోలీసు అధికారులతో కలుస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ గౌరవ హోంమంత్రి గారు అనిత గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి హోంశాఖకు రావాల్సిన నిధులు మరియు సంస్థల గురించి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా కలిసి చర్చించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హోమ్ అఫైర్స్ కమిటీలో, పార్లమెంట్ కమిటీలో ఉన్నాను. అంతేకాకుండా హోమ్ కమిటీకి సంబంధించిన విషయాలు ఢిల్లీలో ప్రతినిత్యం ఫాలోఅప్ చేసే ఎంపీల్లో నాకు బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి రాష్ట్రంకి రావాల్సిన నిధులు, అంతేకాకుండా రాష్ట్రానికి పోలీస్ మోడర్నైజేషన్స్ కానీ, ప్రిజన్ మోడర్నైజేషన్సే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా
అప్ప గ్రే హౌండ్స్ లాంటి సంస్థలు ఎన్నో రావాలి. వాటిలన్నింటినీ ఫాలోఅప్ చేసే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా 118 సంస్థలు కేంద్ర ప్రభుత్వం నుంచి హోం శాఖ ద్వారా నోడల్ ఏజెన్సీ అవ్వటం వల్ల అన్నీ కూడా బైఫర్కేషన్ యాక్ట్లో అమరావతికి రావాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇవాళ సమావేశం దృష్టి పెట్టడం జరిగింది. తప్పకుండా వాటిని అన్నిటికన్నా ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి చాలా అమౌంట్ రావాల్సి వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి విజయవాడకి మొన్న జరిగిన వరదలకి 1150 తాత్కాలిక నిధులు హైక లెవెల్ కమిటీతో ఉంది. తప్పకుండా వాటిని రిలీజ్ చేయాలని గౌరవ హోంమంత్రి అమిత్ షా గారిని కోరడం జరిగింది. వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించి డిజాస్టర్ మేనేజ్మెంట్కి రావాల్సిన నిధులు, పోలీస్ స్టేషన్లే కాకుండా ప్రిజన్స్ మోడర్నైజేషన్కి రావాల్సిన నిధులు, అన్నిటికన్నా ముఖ్యంగా బైఫర్కేషన్ యాక్ట్లో రావాల్సిన కేంద్ర సంస్థలు, వీటన్నిటినీ రేపు కేంద్ర మంత్రి గారిని కలిసి నేను కానీ హోంమంత్రి గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ కానీ అందరం వెళ్ళి కలిసి వాటిని వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. తప్పకుండా రేపు 8-9 తారీఖుల్లో హోంమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని వీటన్నిటి మీద చర్చించడం జరుగుతుంది. త్వరగా వీటిని వచ్చి అమరావతి ప్రాంతంలో అన్ని కేంద్ర సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉన్నామని, ఇటీవల వరదల సమయంలో ప్రభుత్వం చక్కగా పనిచేసిందని కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. వచ్చే ఏడాది 15% వృద్ధిగా పెట్టుకున్నామని చెప్పారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వార్షిక సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. టూరిజం, ఎడ్యుకేషనల్, హెల్త్ పై దృష్టి పెడతామని చెప్పారు. టూరిజం ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతిని టూరిజం స్పాట్ గా మార్చడానికి టూర్ ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పారు. జిల్లాలో టూరిజం గైడ్ లో లేని ఉందని తెలిపారు. నగరాన్ని టూరిజం సర్క్యూట్ గా మారుస్తామని చెప్పారు. పీఎం షూర్ గర్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి సోలార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని చెప్పారు. నగర అభివృద్ధిపై ప్రజల నుండి తగు సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. టార్గెట్స్ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం. అందుకే ఈ సంవత్సరంలో గత ఒక సంవత్సరంలో జిల్లాగా ఏమేమి మనము నేర్చుకున్నాము, చేయగలిగాము, అలాగే ఈ లెర్నింగ్స్తో నెక్స్ట్ వచ్చే ఒక సంవత్సరంలో ఎట్లాగ ముందుకెళ్ళాలని మీ ద్వారా కూడా పబ్లిక్ కూడా తెలియాలి. సో కాబట్టి ఈ ఒక ప్రెస్ మీట్కి మనందరినీ ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యాజ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మీకు తెలిసే ఉంది, లాస్ట్ 1 year అనుకుంటే తక్కువని ఎంతోమెంట్కి గుర్తొచ్చేది దట్ వరద కాలం. నేను కూడా వేరే పోస్ట్లో ఉన్నా కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేశాను. 30వ వార్డులో 32 ఇచ్చారు నాకు. సో తర్వాత ఎండ్కి మనకు ఒక వార్డు చూసుకోమని చెప్పి మధుర నగరం ఏరియాలో చేశాను. అదేసి లాస్ట్ 50-60 yearsలో ఫస్ట్ టైం అంత పెద్ద వరద రావడము. సో అంత ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లో కూడా యావత్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చి డైరెక్ట్గా ఇక్కడే కలెక్టరేట్లో ఉండి ప్రతి ఒక్క ప్రజలకు నేను అండగా ఉంటాను, ప్రతిరోజు పర్యటన చేయడము, ప్రతి ఏరియాకి వెళ్ళడము, ప్రతి జిల్లాలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ని ఇక్కడ పిలిపించడము, అదే కాకుండా ఈవెన్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ పిలిపించి వాళ్ళని ప్రతి ఒక్క వార్డుకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి చేసింది నాకు తెలిసి ఫస్ట్ టైం అని అనిపిస్తుంది. అలా చేశారు కాబట్టి అంత విభత్సమైన వరద వచ్చినప్పటికీ కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అయితేనేంటి, ఫుడ్ అయితేనేంటి, ఈ బేసిక్ ఫెసిలిటీస్ ప్లస్ వాళ్ళని ఎవాక్యుయేషన్, ఈ ఎఫర్ట్లో ఎక్కడ తగ్గకుండా విత్ సాంకేతిక సపోర్ట్తో కూడా టెక్నాలజీ కూడా ప్రాపర్గా వాడుకుంటూ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో ఎక్స్టాబ్లిష్ చేస్తూ డ్రోన్ని, అంటే యాక్చువల్లీ అగ్రికల్చరల్ డ్రోన్స్ని ఏ ప్రకారం ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడారో మాకు అందరికీ తెలిసే ఉంది. ఆ ప్రకారం చూసుకుంటే ఈ ఇయర్ చాలా లెర్నింగ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్గా జిల్లాకి కూడా, అలాగే హౌ టు ఫేస్ ది అన్ఫోర్స్డ్ సిచ్యుయేషన్స్ వస్తే ఎట్లాగా యంత్రాంగం ఉండాలి, అప్రమత్తంగా ఎలా ఉండాలి. సో అడ్వర్సిటీనే అవకాశంగా మలుచుకొని ఉన్న వనరులతో ఎలా పబ్లిక్ సర్వీసెస్ని మనం పెంచగలిగిన దానికి ఇది ఒక మంచి నిదర్శనము. ఆ ఒక లెర్నింగ్ కంపల్సరీగా మన జిల్లాకి అలాగే మన జిల్లా యంత్రాంగానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మిగిలింది. సో దట్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్కి వస్తే మీకు తెలిసే ఉంది మన జిల్లాలో సర్వీస్ సెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈవెన్ మనం అంకిఅంశాల ప్రకారంగా చూసుకుంటే, గ్రోత్ ప్రకారంగా చూసుకున్నా కూడా ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ దాదాపుగా 13% ఉంది. సెకండరీ సెక్టర్, ఇండస్ట్రీ ఇవన్నీ వస్తే
దాదాపుగా 20-25% ఉంది. మిగతాదంతా మోర్ దాన్ 50% సర్వీస్ సెక్టర్, కానీ టూరిజం, హెల్త్, దీని గురించి ఉంటుంది సర్వీస్ సెక్టర్స్లో. సో ఇప్పుడు నాకు ఈ దీంట్లో లాస్ట్ 1 yearలో బికాస్ ఆఫ్ ది ఫ్లడ్స్ కావచ్చు, ఏం కావచ్చు, అచీవ్మెంట్ చూసుకుంటే అచీవ్మెంట్ అనే కాదు కానీ ఎస్ వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ బట్ వీఆర్ మెయింటైనింగ్. ఓకే, నౌ ఇప్పుడు కొత్త లక్ష్యాలతో మన స్టాఫ్ని కూడా అప్రమత్తం చేసుకుంటూ ఇప్పుడు మనకు అయితే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చున్నారో మనకు. గాంధీనగర్లోని సర్ విజీ స్విమ్మింగ్ పూల్ కార్యాలయంలో 35వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2024 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. కర్ణాటకకు చెందిన క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అవార్డులు అందజేశారు. గత 3 రోజులుగా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్ విజీ స్విమ్మింగ్ పూల్లో జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు జరిగాయి. ముగింపు కార్యక్రమం వేడుకలకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ పోటీలలో 6 రాష్ట్రాలకు చెందిన 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న కర్ణాటక జట్టుకు శాసనసభ్యులు ఉమా అభినందనలు తెలిపారు. స్విమ్మింగ్ పూల్ అధికారులు కొన్ని సౌకర్యాలు అడగటంతో వారు అడిగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని శాసనసభ్యులు ఉమా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక, శారీరక అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని తెలిపారు. గత 3 రోజులుగా ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సౌత్ జోను ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జిమ్ఖానా గ్రౌండ్లోని మరి ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కానీ అలాగే ఇక్కడ ఈవెంట్స్ 3 రోజులుగా జరిగినాయి. దాదాపు 6 స్టేట్లు పాల్గొన్నటువంటి ఈ 500 మంది క్రీడాకారులు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పాల్గొన్నటువంటి ఈ కాంపిటీషన్లో 3 రోజులు కూడా అసోసియేషన్ స్థానికుల సహకారంతో మరి బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే లంచ్ కానీ డిన్నర్ కానీ అట్లాగే వాళ్ళకి అకామిడేషన్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఎక్సలెంట్గా 3 రోజులు వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే 3 రోజులు కూడా క్రీడాకారులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు కర్ణాటకకి ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది. వాటర్ పోలోలో కానీ అలాగే స్విమ్మింగ్లో కానీ ఏపీ క్రీడాకారులు అత్యున్నత ప్రతిభని కనబరిచారు. అలాగే ఇక్కడ ఈ 50 మీటర్స్ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో ఎక్స్ట్రా టైమింగ్ వీళ్ళు అసోసియేషన్ ప్రతినిధులు అడిగారు. దానికి కూడా ఓకే చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఎందుకంటే నేషనల్కి సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు స్విమ్మర్స్ మరి ఎక్స్ట్రా టైము వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మరి ప్రెసిడెంట్ గారు భాస్కర్ గారు దృష్టికి తీసుకురాగానే వెంటనే ఆమోదించి వాళ్ళకి అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది. అధికారులతో మేము మాట్లాడతాం. క్రీడలకి అన్ని రకాలుగా ప్రాధాన్యత కల్పిస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోటాను పెంచారు. అలాగే అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మించడం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ స్టేడియం ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యులు ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా అన్ని ఈవెంట్స్కి బ్రహ్మాండంగా ప్రాధాన్యత ఇవ్వబోతూ ఉన్నాం. స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొన్న వాళ్ళకి చదువుకోవడానికి చదువుకునే దాంట్లో మెరిట్ సీట్లు, స్పోర్ట్స్ కోటా సీట్లు, ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటాన్ని పెంచబోతూ ఉన్నాం. అన్ని రకాలుగా క్రీడాకారులకి అండగా ఉండే ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఏప్రో ఏషియన్ గేమ్స్ని నిర్వహించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ని కూడా 2027కి ఇక్కడ జరపాలని చెప్పి ఆయన నేషనల్ గేమ్స్ని ప్రతిపాదన చేశారు. గ్రామ రెవెన్యూ అధికారులపై ఇతర శాఖ అధికారుల పెత్తనం సరికాదని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవీంద్రరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు తీవ్ర పని ఒత్తిడికి గురై వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఈ మధ్య కాలంలో చాలా మంది వీఆర్ఓలు మరణించడం జరిగిందని చెప్పారు. పని ఒత్తిడి తగ్గించి అన్ని పనులు ఒకేసారి చేయమనకుండా ప్రాధాన్య క్రమంగా చెప్పాలని అధికారులను కోరటం జరిగిందని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారములు. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో వీఆర్ఓలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు
ప్రెస్ క్లబ్లో మా రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా ఈ రాష్ట్రంలో గత 2021 నుండి బిఎల్ఓలకు రావాల్సిన వేతనాలు అనేక సార్లు మేము గత ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన అప్పటి నుంచి మా గ్రామ రెవెన్యూ అధికారులకు అలాగే సచివాలయ సిబ్బందికి అలాగే మిగిలిన సిబ్బందికి కూడా బిఎల్ఓలో పనిచేస్తున్న వారికి 3 సంవత్సరాల నుండి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వలేదని చెప్పి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు మన పయ్యాల కేశవ్ గారి దృష్టికి అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల గారి దృష్టికి తీసుకెళ్ళగా ఈ మధ్యకాలంలోనే మొన్న ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులకి అలాగే బిఎల్ఓలకి యొక్క గౌరవ వేతనం సుమారు 58 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆర్థిక మంత్రి వర్యులు పయ్యాల కేశవ్ గారికి అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల గారికి మా రాష్ట్ర గ్రామ ఎన్నికల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు సమావేశంలో చర్చించిన విషయాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులపై ఇతర శాఖల అధికారుల పెత్తనం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే గ్రామ స్థాయిలో బ్రిటిష్ కాలం నుంచి ఎప్పటి నుంచో రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. దాంట్లో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ఉంటారు. బీజేపీ నేతలకు సంస్కారం లేదనడానికి పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలే ఉదాహరణని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చింతామోహన్ చెప్పారు. రాష్ట్రంలో కూటమి పాలనలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. అమరావతి, పోలవరం నిర్మాణాలతో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చింతామోహన్ తెలిపారు. 1991లో దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉందని, ఫారెన్ ఎక్సైజ్ ని అమ్ముకునే పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు మంచి మిత్రుడని, తనని కోల్పోవడం బాధగా ఉందని, కల్మషం ఎరగని మంచి నాయకుడని తెలిపారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తికి సొంత ఇల్లు లేని నిరాడంబరుడని తెలిపారు. కమ్యూనిస్టులు మన్మోహన్ సింగ్ ని అమెరికన్ ఏజెంట్ అని ముద్ర వేశారని తన బాధను వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం, మిడ్ డే మీల్స్, 27% ఓబీసీ రిజర్వేషన్ పథకాలకు మన్మోహన్ సింగ్ ఆద్యుడని తెలిపారు. అలాంటి మహానుభావుడు మరణిస్తే నిగంబోధులు దహన క్రియలు నిర్వహించి బీజేపీ పోరుపాట చేసిందని ఆయన విమర్శించారు. అలాంటి మహానుభావుడు మరణిస్తే నిగంబోధులో దహన క్రియలు నిర్వహించి బీజేపీ పొరపాటు చేసిందని ఆయన విమర్శించారు. ఎక్కడ మచ్చ లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లినటువంటి మన్మోహన్ సింగ్ గారు మొన్న చనిపోతే అంత్యక్రియలకు దిక్కులేని స్థలంలో పెట్టారు. మరి భారతీయ జనతా పార్టీ మిత్రులు మరి ఎందుకు పెట్టారో తెలియదు. నేను అంత్యక్రియలకు పోయాను, అందరినీ గాల్చే దగ్గర పెట్టారు. నిగమ్ గోట్ అంటే ఎవరైనా బావచ్చు, పేదవాడు బావచ్చు, ఎవరైనా అడుక్కో తినే వాళ్ళం కూడా అక్కడ పెట్టి కాల్చే దగ్గర మన్మోహన్ శవాన్ని అక్కడ పెట్టి కాల్చడం అనేది దేశానికి అవమానం. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పు. ఈ తప్పును వాళ్ళు క్షమాపణలు చెప్పాలి. ఏవి వాజ్పేయికి ఇచ్చారు కదా స్థలం, కేఆర్ నారాయణన్కి ఇచ్చారు కదా, మీరు అందరికి ఇచ్చుకున్నప్పుడు ఏం ఒక అరెకరా స్థలం ఇస్తే మీ అబ్బదేం పోయిందా? ఏమే అంత గొప్ప దేశానికి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసి అధోగతిలో ఉన్నటువంటి భారతదేశాన్ని అదృష్టమైనటువంటి గొప్ప స్థాయికి తీసుకెళ్ళినటువంటి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏమి అడుక్కో తినే వాళ్ళని కాల్చే దగ్గర కాల్చకపోతే ఏమయ్యా, ఏమన్నా తలకాయ ఉందా మీకని అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని, ఈ ఎన్డీఏ ప్రభుత్వ అధినేతల్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు సంతోషంగా లేరు. ఆంధ్రప్రదేశ్లో ఈ 6-7 నెలల్లో ఏందేందో చెప్తున్నాడు. టీచర్లకు పెన్షన్లు రాక 5 సంవత్సరాలుగా క్యూలో నిలబడి ఉన్నారు అక్కడ ట్రెజరీలో, ఖజానాలో. పెన్షన్లు 5 సంవత్సరాల నాడు రిటైర్ అయిన వాళ్ళకు కూడా పెన్షన్ లేవు. మరి ఏమయ్యా, పెన్నా నదికి తీసుకొస్తాడంట గోదావరి నీళ్లు. నేను ఈరోజు పేపర్లో చదివాను. ఏమన్నా ఉందా? నువ్వు కనీసం పెన్షన్లు ఇవ్వలేకపోతున్నావే. పాయికాపురం
సిఎంఆర్ టీవీఎస్ షోరూం వారు మార్కెట్లోకి అపాచీ 164 4V బైక్ ను లాంఛనంగా తీసుకొచ్చారు. ఇంతకు ముందున్న అపాచీ మోడల్ కంటే ఈ మోడల్ బైక్ కొత్త వేరియంట్ ని కలిగి ఉందని షోరూం వారు చెబుతున్నారు. వివిధ రకాల ఫీచర్స్ ఉన్నాయని, వాయిస్ సెన్సేషన్ కానీ, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, దీంతో పాటు గ్రాఫిక్స్ చూసినట్లయితే రేసింగ్ ఇంటిగ్రేటెడ్ డిజైన్ తో చేయబడిందని తెలిపారు. ఎగ్జాస్ట్ పైప్ గానీ ఫుల్ ఫిట్ తో వస్తుందని, బిట్టింగ్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. గ్రాండ్లింగ్ త్రూ టెక్నాలజీ అనేది కార్లో ఉండే ఫీచర్స్. క్లచ్ రిలీజ్ చేయగానే స్మూత్ మూవ్మెంట్ స్పీడ్ కు తగ్గట్టుగా ఉంటుందని తెలిపారు. టాప్ పవర్ వచ్చేసరికి 17.55 PS గా ఉందని చెప్పారు. ఇందులో 3 మోడ్స్ ఉంటాయని, రైన్స్, స్పోర్ట్స్, అర్బన్ మోడ్, సిటీ కండిషన్ లో అర్బన్ మోడ్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. నమస్కారం అండి. ఇవాళ మనం సిఎంఆర్ టీవీఎస్ పాయకాపురంలో జరిగిన నూతన లాంచ్ అపాచీ 160 4V అప్సైడ్ డౌన్ ఫోర్క్ సస్పెన్షన్ న్యూ వేరియంట్ లాంచ్కి విచ్చేసిన అందరికీ నమస్కారం. అండ్ ఇందులో బండి యొక్క అపాచీలో చాలా వేరియంట్స్ అనేవి ఇంతకుముందు రావటం జరిగింది. ఇది ప్యూర్లీ బీస్ట్ మెషిన్ అంటారు. ఇందులో డిఫరెంట్ వేరియంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, జనాలందరికీ కస్టమర్స్ అందరికీ తెలుసు. అందులోనే ఇప్పుడు ఇది ఒక కేటగిరీ అప్లిఫ్ట్ అని చెప్పొచ్చు. మేజర్గా ఏంటంటే ఈ కేటగిరీలో ఇది సూపర్ ప్రీమియం కింద వస్తుంది. జస్ట్ లైక్ టాప్ అండ్ ఇన్ కార్ షో అని చెప్పొచ్చు అనమాట. ఇందులో ఏంటంటే నార్మల్గా మనకి ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది ఇన్వర్టెడ్ మోడల్లో ఉంటుంది. లైక్ గోల్డెన్ ఫ్రేమ్ వచ్చేసి మీరు చూస్తే కనుక గోల్డెన్ ఫ్రేమ్ వస్తుంది. అండ్ దీని డయా వచ్చేసరికి 37 mm ఉంటుంది. ఇది ఏంటంటే మనకి రైడింగ్ ఫీల్ కానీ కంట్రోల్, స్టెబిలిటీ అండ్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీన్ని ఎలాంటి ఆఫ్ రోడింగ్ కానీ ఆన్ రోడ్లో కానీ వెళ్ళినప్పుడు చాలా కంట్రోల్డ్ అండ్ బెటర్ స్టెబిలిటీ ఇస్తుంది ఈ సస్పెన్షన్ అనేది. అండ్ ఇందులో ఇంకా వేరే ఫీచర్స్ ఉన్నాయి. జస్ట్ లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ వాయిస్ అసిస్టెన్స్ కానీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. అండ్ లాస్ట్ క్రాష్ అలర్ట్ కానీ, లాస్ట్ పార్కింగ్ అసిస్టెన్స్, ఇలాంటివన్నీ ఇవ్వటం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఏంటి అంటే మనకి గ్రాఫిక్స్ చూస్తే కనుక రేసింగ్ థీమ్తో ఇంటిగ్రేటెడ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇది కాకుండా మనకి ఎగ్జాస్ట్ పైప్ అనేది బుల్పిట్తో వస్తుంది. సో దట్ ఏంటంటే డిఫరెంట్ డ్రైవ్ ఫీల్ కానీ ఆ బీటింగ్ కానీ చాలా డిఫరెంట్గా వస్తుంది అనమాట. దీంట్లో గ్లైడింగ్ త్రూ టెక్నాలజీ అని ఒకటి, జస్ట్ లైక్ కార్లో ఉండే ఫీచర్స్, లైక్ మనం క్లచ్ రిలీజ్ చేయగానే స్మూత్ మూమెంట్ ఉంటుంది స్పీడ్కి తగ్గట్టుగా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఇందులో వచ్చేసరికి టాప్ పవర్ వచ్చేసరికి 17.55 PSగా ఉందన్నమాట. అండ్ ఇందులో 3 మోడ్స్ ఉంటాయి, రైన్, స్పోర్ట్ అండ్ అర్బన్ మోడ్స్. ఇందులో ఏంటంటే డిఫరెంట్ సినారియో, సపోజ్ ఇప్పుడు సిటీ కండిషన్లో అర్బన్ వాడతాం, అది సిటీ కండిషన్ స్పీడ్ని బట్టి అది యూజ్ అవుతుంది. అలాగే మనకి స్పోర్ట్ మోడ్ అంటే కాస్త స్పీడ్ ఎక్కువ కావాలి, హైవేస్లో వెళ్ళేటప్పుడు స్పోర్ట్ మోడ్ వాడతాం. అలాగే రెయిన్ కండిషన్స్లో గనక మనకి సిపిఎస్ వార్షికోత్సవం సందర్భంగా వందే మాతరం శ్రీనివాస్ సారథ్యంలో తయారైన పాటల సిడి ఆవిష్కరణ కార్యక్రమం నగరంలోని దాసరి భవన్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ సారథ్యంలో పాటల సిడి చేశామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. నగరంలో దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 26వ సిపిఎస్ వార్షికోత్సవాలు జరిగాయని, సంవత్సరం పాటు ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని, అండమాన్ సెల్యులర్ జైల్లో ఖైదీలుగా కమ్యూనిస్టులు ఎక్కువగా ఉండేవారని తెలిపారు. నిజాం నవాబ్ నుంచి విముక్తి చేయడంలో కమ్యూనిస్టులదే కీలక పాత్రగా ఉండేదన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం స్వతంత్ర సమరయోధులను అవమానిస్తోందని తెలిపారు. భారతదేశంలో సమాజ నిర్మాణానికి వామపక్ష భావజాలం ఉన్నవారంతా కలిసి పోరాడాలన్నారు. సీనియర్ జర్నలిస్టు, మన రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన నల్లి ధర్మారావు గారు రాశారు. తర్వాత ఎడ్ల కృష్ణకిషోర్, మన సీనియర్ కామ్రేడ్, మీ అందరికీ బాగా మిత్రుడు, ఎడ్ల కృష్ణకిషోర్ రాశాడు. తర్వాత సినిమా డైరెక్టర్ బాబ్జీ కూడా ఒక పాట రాశాడు. తర్వాత దేవరకొండ శ్రీనివాస్ ఒక పాట రాశాడు. ఇవి పాడిన వాళ్ళు ఎవరెవరంటే వందే మాతరం శ్రీనివాసు, చంద్రనాయక్, పెంచలయ్య, వీళ్ళు ముగ్గురు పాడారు.
కాబట్టి ఈ సందర్భంగా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.